రాష్ట్రంలో జర్నలిస్టులు యూట్యూబర్ల మీద కేసులు పెట్టడం, వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పడం, అదేవిధంగా ఉగ్రవాద చట్టాలు కూడా పెట్టి వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటి ఆరోపణలు మిన్నంటుతున్నాయి. పోలీసులని ఇష్టారాజ్యంగా ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పుడు రావణ్ అరెస్ట్ కానీ మీరు చూసారు, అతని మీద ఉపా చట్టం కూడా పెట్టారు. కేవీఆర్ జర్నలిస్టు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, అతని భార్య మీద కూడా ఈరోజు కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఎలా తీసుకుంటారు వీటన్నిటి? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రం? ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంత దుర్మార్గమైన చర్యలు మునుపెన్నడూ లేవు. అన్ని విషయాలను క్రోడీకరణ తీసుకున్న తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రం వదిలి వలసన్న పోవాలా, లేదంటే ఈ నల్ల బ్రిటిష్ వారి దగ్గర నుంచి మళ్ళీ మాకు స్వతంత్రం ఇప్పించడానికి మళ్ళీ గాంధీ పుడతాడా, లేకపోతే ఆ గాంధీ తాతలాగా జగన్మోహన్ రెడ్డి ఆ రోల్ పాత్ర చేస్తాడో నాకు తెలియదు. కానీ ఒక గాంధీ అయితే పుట్టాల్సిన అవసరం ఉంది, ఓ సత్యాగ్రహం అయితే చేయాల్సిన అవసరం ఉంది. నేనైతే ఆహ్వానిస్తాను మా ప్రియతమ నాయకుడిని. ఈనాటి రాజకీయాలను మీరు నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు నాయక. ఆనాడు గాంధీ మహాత్ముడు బ్రిటిషుల నుంచి మాకు స్వతంత్రం ఇప్పించేదానికి ఏ విధంగా చేసినాడో ఈ రాష్ట్రంలోని ఈ నల్ల పాలకుల నుంచి, నల్ల బ్రిటిష్ వారి వైపు నుంచి ఈ రాష్ట్రానికి స్వతంత్రం ఇప్పించడానికి మీరందరి పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పాటు చేసుకునేది, ఆ ప్రభుత్వము ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం, స్వతంత్రత కోసం పనిచేయాలి. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో, వాళ్ళు కట్టే ట్యాక్సులతో బ్రతికి విధి నిర్వహణ చేసే పోలీసులు ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం పనిచేయాలి. ఇక్కడ పాలకులేమో రాక్షసులైనారు, పోలీసులేమో గుమస్తాలైనారు ఆ రాక్షసులకు. ఇక ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడుంది? అందుకే ప్రశ్నించే గొంతును మూసేస్తున్నారు. అది రావణ్ కావచ్చు, అంతకుముందు కొమ్మినేని కావచ్చు, సాక్షి ధనంజయ్ కావచ్చు, నిన్న కేవీఆర్ కావచ్చు, నేడు రావణ్ కావచ్చు. ఎంతమందిని? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? మీ యొక్క అఘాయిత్యాలకు, మీ నియంతపు పోకడలకు హద్దు ఆపు లేకుండా పోయింది. చివరకు మీరు కేవీఆర్ అనే ఒక చిన్న జర్నలిస్ట్, యూట్యూబర్ ఛానల్ నడుపుకునే వ్యక్తిని మిమ్మల్ని ప్రశ్నిస్తానడని, లోకేష్ బాబు యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తానడని చెప్పి అర్ధరాత్రి పూట కాపు కాసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన నిక్కరేసుకుంటే నిక్కర్తో బలవంతంగా లాక్కొని వస్తూ ఉంటే, వాళ్ళ భార్య అడ్డపడితే కూడా భార్యను పోలీసులు బలవంతంగా జబ్బ పట్టుకొని లాగేస్తే ఎంత అన్యాయము! అతను చేసిన, కేవీఆర్ చేసిన తప్పేంది? ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం సరైనది కాదు, ప్రజలకు స్వేచ్ఛ ఉండాలని చెప్పి సరళమైన భాషతో, సరసమైన భాషతోనే చెప్పినాడు. అది మీకు జీర్ణం కాలే. అంతకంటే దుర్మార్గము, నన్ను బాధ కలిగించిన అంశం ఏంటంటే, కేవీఆర్ భార్య చాలా పాపం మానసిక వేదనతో వేడుస్తూ బంగపోతే ఆమెను తోసేయడమే కాకుండా ఆమె మీద కేసు పెట్టినారు. మళ్ళా కేవీఆర్ భార్య మీద కూడా కేసు పెట్టినారు. కేవీఆర్ని తీసుకుపోయి కొట్టి హింసించినారు. నిన్న రావణ్ను తీసుకుపోయి ప్రశ్నించినందుకు ఏం లే, రావణ్ చేసినది ఒకటే. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల కంటే ముందు సుగాలి ప్రీతి కేసు ఏ విధంగా చెప్పినాడో, ఊగి 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 తల ఇట్టని అట్టని ఎంటికలని నాటకాలు ఆడి నేను వచ్చిందే రాజకీయాల కోసం, సుగాలి ప్రీతి కోసం వచ్చిన మొట్టమొదటి కేసు అదని చెప్పినావు కాబట్టి, అది బుద్ధు నువ్వు అటబండి ఎక్కించినావు కాబట్టి, లొంగిపోయినావు కాబట్టి పవర్కు రావణ్ ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించిన గొంతును నువ్వు మూగబోయేదాని కోసం అని చెప్పి తప్పుడు కేసు పెట్టినావు. తప్పుడు కేసుకు బెయిల్ ఇస్తే 4 కేసులు పెట్టినావు. 4 కేసులు బెయిల్ ఇస్తే 5వ కేసు రాజద్రోహం కేసు పెట్టినావు. ఆయన మావోయిస్టులకు మద్దతంట, హెడ్మాకు శ్రద్ధాంజలి ఘటించినాడంట, మావోయిస్టులలో చేరమని చెప్పి ఈ రాష్ట్రంలో యువతను ప్రేరేపిస్తానని చెప్పి రాజద్రోహం కేసు పెట్టినారంటే ఇంకా మీ దుమ్ దగల మీరు యాడికి చెడిపోయినారు, మీరు ఎంత దిగజారిపోయినారు? లాస్ట్కి పరిస్థితి యాడికి వచ్చిందంటే మీ పరిస్థితి మొన్నటి వరకు నేను అనుకునేవాడిని, మీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కొట్లాడుతుంది, మిమ్మల్ని ప్రశ్నించే గొంతు ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనుకున్నా. జనరల్గా రాజకీయాలలో ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్టీలు మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాయి. ఇది ఆనవాయితీ. మీ దురదృష్టం ఏందో మా దురదృష్టం ఏందో తెలియదు. కానీ నేటి కూటమి పాలనకు మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మాత్రం ప్రతిపక్ష పార్టీ చిన్నదైపోయింది. ప్రజల ముందర ప్రశ్నించే గొంతులు మాకంటే ప్రజలు ఎక్కువైనాయి. ప్రశ్నించే గొంతులు ప్రజల కంటే మాకంటే జర్నలిస్టులు ఎక్కువైనాయి. ప్రశ్నించే గొంతులు యూట్యూబర్ ఛానల్స్ అయినాయి. ప్రశ్నించే గొంతులు సామాన్యులైనాయి. ఒక ప్రజ ఏమో
వ్యవసాయాన్ని గురించి అడుగుతున్నాడు, ఒక ప్రజ ఏమో 1500 ఆడపిల్లల గురించి అడుగుతున్నాడు, ఒక ప్రజ ఏమో నిరుద్యోగ భృతి 3000 అడుగుతున్నాడు, ఒక ప్రజ ఏమో మానభంగాల గురించి అడుగుతున్నాడు, ఒక ప్రజనేమో బంగాక్ గురించి అడుగుతున్నాడు, ఒక ప్రజ ఏమో మందు విచ్చలవిడిగా అమ్ముతారయ్యా అని అడుగుతున్నాడు, ఒక ప్రజ ఏమో ఫీజు రీంబర్స్మెంట్ నా పిల్లలు అంటున్నాడు, ఒక ప్రజ ఆరోగ్యశ్రీ లేక నేను కాటికి పోవాల్సిన పరిస్థితి అంటున్నాడు, ఒక ప్రజ ఏమో రావణ్ వాళ్ళ భార్య ప్రశ్నిస్తోంది, మరొక వైపు కేవీఆర్ భార్య. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన ప్రతిపక్ష పార్టీ సభ్యుల కంటే ప్రజలే మిమ్మల్ని ఎక్కువ ప్రశ్నించే దుస్థితి, జర్నలిస్టులే మిమ్మల్ని ఎక్కువ ప్రశ్నించే దుస్థితికి వచ్చినారంటే మీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి హామీ, పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కుటుంబానికి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు, మోసం చేశాడని చెప్పి ఆమె కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా తీసుకుంటాం? సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గారు ఇచ్చిన కేసు 100% సమంజసం. ఎందుకంటే ఆమెకు విపరీతమైనటువంటి హామీలు ఇచ్చినాడు ఆయన. హామీలు ఇచ్చి నేను వచ్చిన తర్వాత ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి నమ్మబలికి ఆయన మోసం చేసినాడు. కాబట్టి నన్ను నువ్వు మోసం చేసినావు, నా బిడ్డను 14 సంవత్సరాల నా కూతుర్ను చెరిచి పాడు చేసి చంపేసిన తర్వాత నాకు న్యాయం చేస్తానని చెప్పి నాకు న్యాయ సహాయం కూడా నువ్వు చేయలేదు కాబట్టి మోసం చేసినావు. కాబట్టి నీవు మోసగారిగా కేసు పెట్టడానికి అర్హుడు అని భావించి కంప్లైంట్ ఇచ్చింది. వాస్తవానికి చెప్పాలంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే ఓ బిడ్డను కోల్పోయినటువంటి ఓ తల్లి గర్భశోకంతో పాలకులపై కేసు పెట్టిన కేసు మొట్టమొదటిసారి ఈ కూటమి పాలనలో ఉండే పవన్ కళ్యాణే ఎదుర్కొంటున్నాడు. ఆమె కేసు పెట్టడం సమంజసం. ఇంకా నా వైపు నుంచి అయితే మాత్రం నేను కూడా కేసు పెట్టాలనుకుంటున్నా. కారణం 151 మంది ఎమ్మెల్యేలుగా మేము ఉండేటప్పుడు, అధికార పార్టీలో మేము కొనసాగినప్పుడు, ప్రతిపక్ష పార్టీ సభ్యునిగా ఉండి కొన్ని లక్షల మంది సభలో నువ్వు చెప్పు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నా కొడుకును చెప్పుతో కొడతా అని చెప్పి నువ్వు మాట్లాడినప్పుడు ఆ 151 ఎమ్మెల్యేలలో నేను కూడా ఉండా కాబట్టి కేసు పెట్టడానికి నేను కూడా అర్హత ఉంది కాబట్టి కేసు పెట్టాలా. మరి ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండి నీ దుర్మార్గం మాటలు నువ్వు మాట్లాడితే నీ మీద కేసు లేదు, అయ్యన్న పాత్రుడు మాట్లాడితే పోలీసులు తిడితే కేసు లేదు, అచ్చెన్నాయుడు తిడితే కేసు లేదు, అనిత తిడితే కేసు లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరందరూ ఇంత నోరు లేచి విచ్చలవిడిగా మమ్మల్ని తిట్టినా కూడా కేసు లేదు. మీరు ఇట్లా తయారు కావడానికి, మీరు ఇట్లా చెడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి మంచితనమే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు నాకు బాధ కలిగేది ఏంటంటే ఇట్లా తిట్ల పురాణాన్ని ఇట్లా ఊగి మెట్టుతో కొడతా నారదీస్తా అని చెప్పిన ఈ సంస్కృతినంతా ఆనవాయితీ చేసింది పవన్ కళ్యాణ్. అంటే ట్రెండ్ సెటప్ చేసింది పవన్ కళ్యాణ్. సెటప్ చేసిన ట్రెండ్ను ఫాలో అయింది రావణ్. మరి రావణ్కి శిక్ష పడాలన్నా ఫాలో అయ్యేవానికి, లేకుంటే ట్రెండ్ సెటప్ చేసిన వానికి పడాలన్నా? 100కు 100% పవన్ కళ్యాణ్ శిక్షకు అర్హుడే. ఇప్పుడు రాష్ట్రంలో ఏమి కేసులు లేనట్టు పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కూడా దీని మీదనే, ఏదైతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, రేప్ అండ్ మర్డర్స్ జరుగుతున్నాయి, ఇన్నున్నా కానీ వీటి మీదనే ఇంత కాన్సన్ట్రేషన్, కేసు మీద కేసు, బెయిల్ వస్తే మళ్ళీ కేసు పెడుతున్న పరిస్థితులు ఎట్లా? పోలీసులు 100కు 100% ప్రజలు కట్టే పన్నులతో జీవిస్తున్నారు. వారి భార్యాపిల్లలను అన్నం పెట్టి పోషిస్తున్నారంటే అది ప్రజలు ఇచ్చిన డబ్బు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కట్టిన పన్నులతోనే పోలీసుల యొక్క భార్యాపిల్లలు బ్రతుకుతున్నారు. కానీ మేము కట్టిన పన్నులతో నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటూ పాలకులకు బానిసలై, పాలకులకు గుమస్తాలై, వాళ్ళను సంరక్షించేదానికి, వాళ్ళని అహాన్ని సంరక్షించేదానికి, వాళ్ళ కక్ష సాధింపు చర్యలు చేసేదానికి, ప్రజలు ఇంత రాశి రంపాన పెట్టేదానికి 100ల మంది పోలీసులను అన్నాహారాలు లేకుండా వారాల తరబడి పెడుతూ చట్టంలో ఉండబడిన అనేక లొసుగులను లేని వెతికి సెక్షన్లు పెట్టి వాళ్ళను దుర్మార్గులుగా చిత్రీకరించే పనికి చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదనేది నేను నెల కిందటే చెప్పినా. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క ప్రైవేటు సైన్యం పనిచేస్తుంది, లోకేష్ బాబు యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవలే, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదు, చంద్రబాబు నాయుడు యొక్క ప్రైవేట్ సైన్యం నడుస్తుంది. వాళ్ళు ఏమి చెప్తే అది. వాళ్ళ కోసం ఊడిగం చేసే గుమస్తా ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప పోలీసు ఉద్యోగం చేయడం వాళ్ళు. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే అక్రమంగా జర్నలిస్టులు, యూట్యూబర్లని, అదేవిధంగా సుగాలి ప్రీతికి సంబంధించిన వాళ్ళ కుటుంబాన్ని కూడా వేధించిన పరిస్థితి ఉంది. పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది తప్ప పాలన మాత్రం గాడి తప్పింది అనేది రాచమల్ శివప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, పులివెందుల నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.